కడుపంతా విపరీతంగా నొప్పి వచ్చేస్తాం. ఆ ఏవి చూసిన వెంటనే అనే వెళ్ళేటప్పుడు ఏదో మెడిసిన్ వేసుకోవాలన్నా, లేకపోతే ఆపుతూ వెళ్ళాలనుకుంటా. ఆ లాస్ట్ షాట్ బాగా వేశారు. అసలు ఆ స్పీకర్ సైడ్లో వెళ్తుంది. నేను నా వల్లే. ఆ రోజు మా ఫ్యామిలీని ఆదుకోపోతే చాలా కష్టం. ఆ 30 రూపాయల శాలరీతో మొదలుపెట్టిన ఒక రోజుకి 30 రూపాయలతో మొదలుపెట్టాను. అప్పుడు డ్రమ్స్ వాయించిన స్టూడియోలో విజయవాహినిలో. అది ఈరోజు కూడా నాకు ఇంకా గుర్తు. నా తెర మీద నేను వాయించిన ఫస్ట్ హీరో అది బాలయ్య గారే. అది నా చిన్నప్పుడు, అంటే ఇంకా అది ఎలా చెప్పాలి, నా 9th క్లాస్ నా 8th క్లాస్ అప్పుడు స్టార్ట్ అయిన ఆ సినిమా జర్నీ. సో అది ఈరోజు ఇన్ని 5 సినిమాలు ఆయనకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తానని కళ్ళలో కూడా నేను ఊహించలేదు. బట్ ఇట్స్ సచ్ అ డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ ఇట్స్ ఆల్ లైక్ మై మదర్స్ అండ్ మై ఫాదర్స్ ప్రేయర్స్, ఎవ్రీథింగ్. అది బాలయ్య గారు ఆయన సినిమాతో స్టార్ట్ చేసి ఈరోజు ఆయన సినిమాతోనే ఇంకా 5 సినిమాలుగా కంటిన్యూ అవ్వడం చాలా పెద్ద విషయం. అండ్ థ్యాంక్ యూ అన్నయ్య ఫర్ ది గ్రేటెస్ట్ సపోర్ట్. అంటే అసలు ఎంతో మాట్లాడాలనుకున్నాను, బట్ ఈ నా ట్రైలర్ చూసిన వెంటనే మొత్తం నమ్మద్దు అది పోయింది, నాకే అర్థం కాలేదు నిజంగా. అండ్ ఆల్ దిస్ 3 హీరోయిన్స్ వాళ్ళు ఈ సినిమాకి పడిన కష్టం, శ్రద్ధా శ్రీనాథ్ కానీ, ప్రజ్ఞ కానీ, అండ్ ఊర్వశి కానీ. సో దే ఆల్ డిడ్ దేర్ సూపర్ డూపర్ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ బాబీ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ, ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ బిగ్గెస్ట్ హిట్. అండ్ థ్యాంక్ యూ బాబీ ఫర్ గివింగ్ మీ దట్. అండ్ ఒక అమ్మాయి పేరు నేను ఈ ఫంక్షన్లో చెప్పాలి, సక్సెస్ అయిన తర్వాత అనుకుంటున్నాను, మిస్ అయిపోయాను. ఆడపిల్లలందరి గురించి చెప్పి, చాందిని చౌదరి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నువ్వు హీరోయిన్గా ఉంటూ కూడా కలర్ ఫోటో లాంటి ఒక గొప్ప నేషనల్ అవార్డ్ ఫిల్మ్ చేసి నేను కథ చెప్పగానే ఎగ్జైట్ అయ్యి మా సినిమా మీద ప్రేమతో, బాలకృష్ణ గారి మీద అభిమానంతో నువ్వు వచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కథలో ఫస్ట్ అమ్మాయికి చెప్పినప్పుడు, అమ్మాయి ఓకే చేసినప్పుడు ఇంటర్వెల్లో ఒక పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్ళి ఆ అమ్మాయిదే. సో చాలా లెంత్ ఉండేది. బట్ లేటర్ ఆన్ ప్రోగ్రెషన్లో, కథ డెవలప్మెంట్ స్టేజ్లో మేము డెసిషన్ తీసుకున్న ప్రాసెస్లో ఆ మ్యారేజ్, ఆ ఇంటర్వెల్ అంతా తీసేసి ఇప్పుడున్న ఇంటర్వెల్ డిజైన్ చేసాం. అప్పుడు కూడా అమ్మాయి ఫీల్ అవ్వకుండా, నో ప్రాబ్లం బాబీ గారు, నేను ఆల్రెడీ వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యాను కాబట్టి ఐల్ బీ ఇన్ దిస్ ఫిల్మ్ అని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా టీం అందరి తరపున హోల్ హార్టెడ్గా థ్యాంక్ యూ సో మచ్ చాందిని. నేను ఒకటే మర్చిపోయాను, రూబన్, నెక్స్ట్ టైం నువ్వు ఫంక్షన్కి వచ్చినప్పుడు నీ స్క్రిప్ట్ నాకు ఒకసారి చూపి. బ్రో నువ్వు చదువుతుంటే మా ఇద్దరికి టెన్షన్ బ్రో, ఎక్కడ రాకు చదువుతావో అని. నీకు రాసిచ్చినోడు ఎవడో చెప్పు, వాడికైనా కానీ బాగానే చదివా. ఫస్ట్ టైం ఒక స్పీచ్ ఎడిట్ చేయాలనిపించింది, ఎడిట్ చేస్తాను చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. చాలు, మేము అరిస్తే బార్కింగ్, ఆయన అరిస్తే పిలుద్దాం. లెట్స్ వెల్కమ్ నందమూరి నటసింహం NBK.